మిత్రులారా, వ్యాసుడు కురువంశాన్ని ఎలా నిలిపాడు? ధృతరాష్ట్రుడు జన్మాంధుడు ఎందుకయ్యాడు అంత బలవంతుడై కూడా? పాండురాజుకు పాండురోగం ఎందుకు వచ్చింది? ధర్మదేవత మాండవ్యమునిని ఎందుకు శపించారు? శూలదండం అంటే ఏమిటి? ఎన్నేళ్ల వయసు వరకు పాపం అంటదు అని మాండవ్యముని నిర్దేశించాడు? కురు సామ్రాజ్య పట్టాభిషేకం ఎవరికి జరిగింది? ధృతరాష్ట్రుడికా, పాండురాజుకా? గుడ్డివాడని తెలిసి కూడా గాంధారి ధృతరాష్ట్రుడిని ఎందుకు వివాహం చేసుకుంది? కుంతీదేవి ఏ లెక్కన బలరామకృష్ణులకు మేనత అవుతుంది? అసలు ఆ వావి వరుస ఏమిటి? కర్ణుడు దానకర్ణుడని ఎలా పేరు తెచ్చుకున్నాడు? అతడు సూర్యోపాసన ఎలా చేసేవాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే విజ్డమ్ చారియట్ మహాభారతం ఎపిసోడ్ 7 చూడండి.